Thank you. Yes, let's please have your seats and let's continue with the interaction. నరేష్ గారు హాయ్ అండి. చెప్పండి సార్. అల్లరి ఈజ్ బ్యాక్ అంటున్నారు. గుడ్. మేము కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ నాకు ఒక్క డౌట్ ఏంటంటే ఆ ఒక్కటి అనే టైటిల్ క్లాసిక్ టైటిల్ 32 ఇయర్స్ అయి 92లో ఎప్పుడు వచ్చింది. సో మీ నాన్నగారు చేసింది. సో అప్పటి నుంచి చాలా సినిమాలకి అనుకోవచ్చు ఆ ఒక్కటి అడకు ఆ ఒక్కటి అడకు అని వస్తుంది. కానీ ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదు ఆ టైటిల్ని. ఇప్పటివరకు దాన్ని అలా వదిలేశారు. ఆ క్లాసిక్ని మీరు టచ్ చేసేటప్పుడు కొంచెం ఏమైనా డౌట్ వచ్చిందంటే దాన్ని రీచ్ అవ్వాలి, ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇది అన్నది అందండి ఏంటి అదే నా హక్కు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే చిన్న ఏ మాత్రం చిన్నదైనా నార్మల్గా ఏ టైటిల్ వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదండి. మనం కొత్తగా టైటిల్ పెట్టింది ఇదేంటంటే ఈ సినిమా ఇప్పుడు అంటే రాజీవ్ గారి కోసం ఆడాలి, మా నాన్నగారు టైటిల్ పెట్టాం కాబట్టి ఇంకా బాగా ఆడాలని చాలా కష్టపడ్డామని డిస్కషన్ కూడా జరిగిందండి. రవి గారు నేను అందరూ కూర్చుని ఒక పెద్ద సినిమా ఆ టైటిల్ పెడుతున్నాం, పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా టైటిల్ పెడుతున్నాం, సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది అని అనుకున్నామండి. సో బట్ డెఫినెట్గా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమాత్రం తగ్గదండి. సో డెఫినెట్గా పేరును కాపాడతాం, నాన్నగారి పేరును కాపాడతాం, ఆ టైటిల్ని కాపాడతాం. టీజర్ వరకు చూస్తే పెళ్లి కాని ప్రసాద్ పెళ్లి కోసం అనే ఉంది. ఇలాంటి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాలు కూడా చూసాము. దీంట్లో కొత్తగా మీరు ఏం చూపించబోతున్నారు? డైరెక్టర్ గానే కానీ మీరు కానీ చెప్పచ్చు. అంటే కొత్తగా చూపించడానికి అంటే ఇప్పుడు జనరల్గా పెళ్లి కాని ప్రసాద్లో నేను బ్యాంక్లో పనిచేస్తుంటాడు, కానీ వీడు పనిచేసే చోట మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తాడు. వీడందరూ పెళ్ళిళ్ళు చేస్తుంటాడు కానీ వీడికి పెళ్ళిళ్ళు అవ్వవు. సో దాంట్లో వచ్చే ఫన్ అండి. సో అది ఇప్పుడు నేను దీని గురించి ఇంకా కొత్తగా ఏం చెప్పలేను, ఎందుకంటే రిలీజ్ ఉంది కాబట్టి అప్పుడు ఇంకా దాని ముందు ఇంకా చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి, అప్పుడు మాట్లాడతాను. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ నరేష్ గారు. చెప్పండి సార్. అయితే మీ సినిమాలన్నీ ఈ 3 సినిమాలకు ముందు వచ్చిన సినిమాలని కూడా యు ఆర్ నోన్ ఫర్ స్లాప్ స్టిక్ కామెడీ. ఎక్కువ సార్లు సిచ్యువేషనల్ కామెడీ మీరు చేసిన కొన్ని సినిమాల్లో కొన్ని వర్కౌట్ కూడా కాలేదు, స్లాప్ స్టిక్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అయింది. సడన్లీ ఇఫ్ యూఆర్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ టు డూ సిచ్యువేషనల్ కామెడీ, వాట్ చేంజెస్ యూ బ్రాట్ ఇన్? ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు చాలా తెలుసుకున్నారు, ప్రీవియస్ రిజల్ట్స్ వల్ల చాలా తెలుసుకున్నారు. ఈ 3 సినిమాల్లో కొత్త ఇమేజ్ కూడా వచ్చింది కదా, ఒక సీరియస్ ఇమేజ్ కూడా వచ్చింది. సో షుడ్ హ్యావ్ బాట్ ఇన్ సమ్ చేంజెస్ ఏదన్నా? అంటే అదేనండి, ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్యారడీస్. స్పూఫులు ఇదివరకు ఒకప్పుడు చూసేవారండి, ఒక చిన్న సీన్లు పెట్టినా ఇప్పుడు చూడట్లేదండి. అండ్ మీరు అన్నట్టు ద రైటింగ్ హ్యాస్ టు బి, అంటే రైటింగే నవ్వు రావాలి కానండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇప్పుడు ఏదో 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఆ ఒక టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలని అలాంటిది కాదండి. సో కథలోంచి వస్తే, క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు ఒక డైలాగ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది, ఇవాళ అలా కాదండి. కల్లోకి మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటాం, మన మదర్తో మాట్లాడినప్పుడు, మన బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉండాలండి. సో సింపుల్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్పెషల్గా ఉండాలి. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్ అంటే నీట్గా నవ్వించాలి, అంతేగాని ఏదో చేసేసి మీరు అన్నట్టు ఇందాక స్లాప్ స్టిక్ అన్నారు, స్లాప్ స్టిక్ కూడా జనాలకు నచ్చట్లేదండి అంత. అంటే నాట్ ఓన్లీ మీ, అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నవ్ దే లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్ అండి, రాదర్ దెన్ ఆల్ దిస్ కామెడీస్. సో ఐ థింక్ అలాగా చూసుకున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది, సో అలా చేయడం జరిగిందండి. సార్ గుడ్ సార్. ఇప్పుడు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంత సీరియస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా స్లాప్ స్టిక్ చేసినా కూడా కొంచెం ఇది అవుతుందండి. సో ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐ పిక్ దిస్ వన్ అండి. కూల్ సార్. డైరెక్టర్ గారు మల్లి గారు, టైటిల్ గురించి ఇప్పటివరకు చాలా మంది అడిగారు, చెప్పారు మీరు క్లాసిక్కి దీనికి సంబంధం లేదు. ఒక థింగ్ ఏంటంటే క్లాసిక్ టైటిల్స్ని రెండోసారి వాడినప్పుడు 99% రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్గానే వచ్చింది సార్. అది సెంటిమెంట్ అయిండొచ్చు. సో ఎస్పెషల్లీ ఏంటంటే లేడీస్ టైలర్ కానీ ఇలాంటి సినిమాలని టైటిల్స్ వాడినప్పుడు రిజల్ట్స్ ఏ ఆశించినంతగా లేవు. మీరు అంటే నరేష్ గారికి ఓకే, ఎందుకంటే నరేష్ గారు సినిమా పుల్ ఆఫ్ చేస్తారు, నరేష్ గారికి తర్వాత చాలా సినిమాలు ఉంటాయి, ఆబ్వియస్గా ఇంకా 4 సినిమాలు ఉన్నాయి పైప్ లైన్లో. మీరు యాజ్ ఎ డెబ్యూటెంట్ డైరెక్టర్గా మీకు ఎక్కడో పాయింట్లో కొంచెం ఏమన్నా భయం వేసిందా? అంటే ఇంత క్లాసిక్ టైటిల్ ఎందుకు టచ్ చేస్తున్నాం మనం, వేరే ఏదైనా టైటిల్తో వెళ్ళిపోదాం కదా సింపుల్గా అని అనిపించిందా, లేదంటే ఈ టైటిల్ కావాలి అని మీరే కోరుకున్నారా? బేసిక్గా ఆ స్టోరీకి సంబంధించిన వరకు స్టోరీ కావాలనిపించింది, ఈ టైటిల్ కావాలనిపించింది. అలాగని చెప్పేసి క్లాసిక్ టైటిల్ మనం ఎంతవరకు అంటే చిన్న భయం అయితే ఉంది, అంటే మనం రీచ్ అవుతామా లేదా అని. బట్ ఎప్పుడైతే మేము సినిమా చూసామో కరెక్ట్ యాప్ట్ అని ఫిక్స్ అయ్యి ఈ టైటిల్కి ఎక్కడ మేము అన్యాయం చేయలేదు. సార్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమా
పోస్టర్ నుంచి, టైటిల్ నుంచి పోస్టర్లో కూడా తాళి కట్టుకొని పరిగెత్తుతూ నిన్న రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ఇవాళ టీజర్లో పాట, సాంగ్. అయితే నేను టీజర్ చూసిందా, చిన్న లెంగ్తీ క్వశ్చన్ కదా, చిన్న చేస్తా. టైటిల్లో ఇంగ్లీష్ మన వేశారు కదా, కలం పట్టింది, ఆ పట్టింది, డబ్బులు పెట్టి, ఆ తెలుగులో రాస్తే బాగుండేది అనిపించింది నాకు. అదే చదివడానికి కూడా ఆ పేర్లు అవి కొంచెం నాకు అనిపించింది సార్. ఇక్కడ అది కూడా డిస్కస్ చేస్తే, అంటే మనం లిరికల్ వీడియో ఇంగ్లీష్ లో రాస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇది తెలుగు చేస్తే రెండు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎయిదర్ మొత్తం తెలుగులో రాయాలి, లేకపోతే మొత్తం ఇంగ్లీష్ లో రాయాలండి. సో అందరికి, అంటే చాలా మందికి, అంటే మన ఇప్పుడు అంటే 90% మన తెలుగు వాళ్ళందరూ అక్కడ చాలా అబ్రాడ్ లో కూడా సెటిల్ అయి ఉన్నారండి. సో వాళ్ళకి రీచ్ ఉంటుందని. వాళ్ళకి తెలుగు వచ్చు, వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు బాగా. అంటే మన వాళ్ళకి రాదంటారు అలానే కదా. అంటే ఇప్పుడు బాగా, అంటే మనం తెలుగు కాకుండా అంటే వేరే భాషల్లో కూడా చూసే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మార్కెట్ స్పాన్ పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా యూట్యూబ్ అవైలబుల్ ఉంది కాబట్టి, సో వాళ్ళకు కొంచెం రిలేటబుల్ గా ఉంటుందని ఇంగ్లీష్లో తెలుగు ఇంగ్లీష్లో రాయటం జరిగిందండి. మీరు అన్నట్టు సినిమాలు మాత్రం తెలుగులోనే ఉంటాయి. ఓకే. ఇంకోటి మీకు రిలేటెడ్, ఇప్పుడు అల్లరి బ్రాండ్ నుంచి బయటపడాలని చాలాసార్లు ట్రై చేశారు. నాది అప్పుడు కూడా నీకు అల్లరి కాదు, నా ఇంటి పేరు మారుతుంది సంథింగ్ ట్యాగ్, కానీ మారలేదు. దాని మీద మీ అసలు ఒపీనియన్ ఏంటి, మీ ఆలోచన విధానం ఎలా ఉంది? సార్ నేను అల్లరి ఎప్పుడు తీసేస్తాను, నేను ఎప్పుడు అనలేదు. దీనికి అంటే ఆ సినిమాకి విజయ్ కనకమాడలు ఏమన్నాడంటే, నాకు అల్లరిని పెట్టండి సార్, ఓన్లీ నరేషన్ పెడతానండి. సో ఇట్స్ డైరెక్టర్స్ కాల్ అండి. ఒకసారి చాలా సినిమాల్లో కొంత నరేషన్ పెడతారు, కొంత అల్లరి నరేషన్ పెడతారు. నేను ఏ రోజు ఫోన్ చేసి వాళ్ళకి నాకు అల్లరి నరేషన్ రాయండి, లేకపోతే అల్లరి తీసేయండి అని ఎప్పుడు అనలేదండి. సో చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ సినిమానే నా ఇంటి పేరు అయిపోయింది. నేను 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అల్లరి నరేషన్ అంటారంటే అంత హ్యాపీగా ఉంటుంది నాకు. డెఫినెట్గా అది మాత్రం తీయనండి. ఓకే, అది ఉంటుంది అల్లరి. థ్యాంక్ యూ. హీరోయిన్ గారు, ఈ హీరోతో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈయన పొట్టుగా ఉన్నాడు అనిపించిందా, మీకేంటే పొడుగా ఉన్నాడు అనిపించిందా? ఈక్వల్గా అనిపించిందండి. అంటే ఐ టు ఐ డైలాగ్ చెప్పడం చాలా నచ్చింది. అంటే అలాంటి కాదు, ఐ థింక్ యునో జనరల్గా ఒక ఆఫ్ సెట్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అండ్ ఆన్ సెట్ కెమిస్ట్రీ ఉంటుంది. బోత్ ద ప్లేసెస్ వీ హ్యాడ్ సచ్ గుడ్ interactions and relationship, and I think that's beautiful to have. Adi rare, and I'm glad that I had that. Faria, I'll just add one more thing. Me previous ఒకసారి మన ఇంటరాక్షన్ అప్పుడే ఆస్క్ యూ, అంటే జాతిరత్నాలు ఇంపాక్ట్ ఈజ్ సో హై, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు సీ ఇన్ సిమిలర్, అంటే చిన్న ఒక మైండ్లెస్ గర్ల్ కైండ్ ఆఫ్ రోల్లో చూడాలని ఎక్కువ కోరుకుంటున్నారు. దట్స్ వాట్ యునో, చాలా మీమ్స్లో కూడా యువర్ పాపులర్ ఫర్ దట్ యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ చేసిన ఫిల్మ్స్లో అది ఎప్పుడు టర్న్ అప్ కాలేదు. అంటే యాజ్ అన్ యాక్టర్గా మీకు చేసిన రోలే మళ్ళీ ఎందుకు చేయాలి అనిపించవచ్చు బేసికల్గా. కానీ బట్ వెన్ ఆడియన్స్ ఆర్ యునో డిజైరింగ్ టు సీ యూ ఇన్ దట్ రోల్, what kind of role you have actually done inside this film? And it obviously is different, Andy. It's not a mindless girl, I can say that for sure. Ammai chala smart, Ammai chala, you know, she has her own aims and goals. Ante definitely Jatiratnal laga ledu. And నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది, అంటే జస్ట్ ఇఫ్ ఐవ్ డన్ సంథింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాట్ లైక్ ఐ డూ నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతిరత్నాలు, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆ మైండ్లెస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు అది ఒక సింప్లీ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఈస్ కామెడీ, అండ్ యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఆల్సో, జస్ట్ ప్లే డమ్ అండ్ దట్స్ కామెడీ కదా అప్పుడప్పుడు. సో ఆబ్వియస్లీ ఐ లవ్డ్ ఇట్, కానీ మేబీ ఐల్ వెయిట్ ఫర్ ద రైట్ స్టోరీ టు బ్రింగ్ బ్యాక్ దట్ సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్ అగైన్. కూల్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారు, సార్ యాక్చువల్లీ ఇందాక ఆల్రెడీ యూనో అడిగారు మిమ్మల్ని, అంటే యానిమేషన్ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్లో మీరు యానిమేషన్ ఈజ్ ఆల్సో మోర్ టఫ్ అని చెప్పారు. బట్ యానిమేషన్లో ప్రిడామినెంట్గా ఏంటంటే మీరు ఒక 2D ఫిల్మ్ అయినా 3D ఫిల్మ్ అయినా 2 గంటలు స్టోరీ బోర్డ్ చేసుకుంటే మీకు సినిమా ఎలా ఉండదో అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఇంకా కామెడీ డోస్ పెంచాలా, ఇక్కడ ఏం చేయాలి అనేది, యానిమేషన్ ఎట్లా చేయాలి అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు కరెక్ట్ ఈజ్ ఈజీ యాక్చువల్లీ ఆన్ ద పేపర్ ఇట్ సెల్ఫ్. బట్ సినిమాలు అలా కాదు, రాసినప్పుడు ఒకలా ఉంటాయి, తీసినప్పుడు డైరెక్టర్ విజన్ ఇంకోలా ఉంటుంది, ఫైనల్గా దాన్ని యాక్టర్స్ యాక్ట్ చేసినప్పుడు అనుకున్న సీన్లు కొన్ని పండొచ్చు, కొన్ని పండకపోవచ్చు, ఎడిటింగ్ డబుల్ మీద టోటల్ ప్యాటర్న్ కూడా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాట్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్డ్, అండ్ యాజ్ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ యానిమేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, డిడ్ యూ బ్రాట్ ఎనీ అంటే న్యూ పైప్ లైన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్, ఆర్ లైక్ యూ వెంట్ విత్ ద ఎగ్జిస్టింగ్ వాట్ ఎవర్ ఆర్థోడాక్స్ ప్రొసీజర్ హియర్ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ఏజెస్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్ అండి, సిన్స్ ఈ ఇండస్ట్రీకి నేను న్యూ కాబట్టి ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఐ వాంటెడ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక డిఓపి షాట్ ఎలా పెడతారు, ఒక డైరెక్టర్ ఎలా తీస్తారు, ఒక యాక్టర్
ఆ స్క్రిప్ట్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ కోర్స్ రైటర్ గారు చెప్తారు, ఎలా సీన్ ఎలా ఉండాలి డిస్క్రైబ్ చేస్తారు. ఆ సీన్ తగ్గట్టు డైరెక్టర్, మంచి డైరెక్టర్ ఏం చేస్తాడు, ఆ సీన్ని రాసిన దానికన్నా బెటర్ తీస్తారు. మంచి యాక్టర్ ఏం చేస్తాడు, దాన్ని ఇంకా బెటర్ చేస్తారు. ఇప్పుడు యానిమేషన్లో మాకున్న లిమిటేషన్ ఏంటంటే మా ఇమాజినేషన్ దాకే లిమిటేషన్, యానిమేటర్ ఏం చేస్తున్నాడు అదే లిమిటేషన్. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు స్టోరీ బోర్డ్ చేసుకుంటే సినిమా మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ కూడా సినిమా తీసాక మనం చూస్తే తెలుస్తుంది ఏది మిస్సింగ్ ఉన్నాయో, కామెడీ మిస్సింగా, సాంగ్ మిస్సింగా, ప్యాచ్ వర్క్లో ఇది మిస్ అయిందా, కంటిన్యూటీ మిస్ అయిందా. సో కొన్ని డేస్ యాడ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో టెక్నికల్గా చూడాలంటే ఈ సినిమాకి ఆల్రెడీ మా టెక్నీషియన్స్, మా డిఓపి సూర్య గారు అవుట్స్టాండింగ్గా తీశారు ఫిల్మ్ని. అండ్ కోర్స్ యాక్టర్స్ అందరూ టాప్ యాక్టర్స్ కాబట్టి మాకు అక్కడ యాక్టింగ్ విషయాల్లో మేము అనుకున్న దానికన్నా బెటర్ చేశారు. సో అక్కడికి ఇష్యూ రాలేదు. సో ఓవరాల్గా మాకు ఎక్కడ టెక్నాలజీ యూజ్ చేయాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ స్టోరీ విత్ సమ్ విత్ అ మెసేజ్ ఇన్ ఇట్. సో ఓవరాల్గా స్టోరీ బ్యూటిఫుల్గా వచ్చింది, టెక్నీషియన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు, యాక్టర్స్ బ్యూటిఫుల్గా చేశారు. సో మాకు ఎక్కడ అంత అవసరం పడలేదండి టెక్నాలజీ వైజ్. బట్ ఫ్యూచర్ సినిమాల్లో తప్పకుండా మేము టెక్నాలజీ హై ఎండ్ ఫిల్మ్స్ చూస్తారు మా బ్యానర్ నుంచి. అండ్ టెక్నికలీ వెరీ హై ఎండ్ ఫిల్మ్స్ తీయాలని మేము కోరుకుంటున్నాం. కూల్ సార్, ఆల్ ది బెస్ట్. నరేష్ గారు హాయ్ అండి, హలో ఐఎమ్ బబిత. యాక్చువల్లీ ఇంతకు ముందు హిట్ టు ఫ్లాప్తో సంబంధం లేకుండా మీరు సినిమాలు చేసేవాళ్ళు, అండ్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా యు గాట్ లైక్ తేజ గారు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు మీరు సినిమాలు చేస్తూ ఉంటే. కానీ ఇప్పుడు మీరు చాలా చూజీ అయిపోయారు, ఎందుకు? లేదండి, అంటే కోవిడ్ తర్వాత అందరూ కొంచెం స్లో అయ్యామండి మళ్ళీ. బట్ ఈ సంవత్సరం ఐ విల్ హ్యావ్ 4 రిలీజెస్ అండి. అంటే లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ హ్యాడ్ ఓన్లీ వన్ రిలీజెస్ అండి. దిస్ ఇయర్ అగైన్ ఐల్ బి మై ఓల్డ్ సెల్ఫ్ అండి. సో ఆల్రెడీ నా స్వామి రంగ రిలీజ్ అయింది, ఇప్పుడు ఇది సమ్మర్లో వస్తుంది. ఇది కాకుండా ఇంకో 2 సినిమాలు సెకండ్ హాఫ్ ఆఫ్ ఇయర్లో పడతాయి. మళ్ళీ విల్ సీ దట్ పాత నరేషన్ మళ్ళీ చూస్తారు త్వరలో. ఒక వన్ లాస్ట్ క్వశ్చన్ ఫారియాజీ, యాక్చువల్గా మీరు పనిచేసిన నవీన్ పొలిశెట్టి గారు కానీ ఇప్పుడు నరేష్ గారు కానీ వీళ్ళిద్దరు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, ప్లస్ లొకేషన్లో కూడా ఇంప్రూవైజ్ చేయగలరు కదా. సో ఇద్దరితో పనిచేసినప్పుడు ఎవరితో పనిచేయడం మీకు చాలా టఫ్ అనిపించింది? ఎందుకు సార్ అలా గొడవ పెడుతున్నారు మీరు? లేదు సార్, ఒక ఐ థింక్ అంటే మీరు చూసి కదా సబ్జెక్ట్స్లో ఎంచుకోవడంలో కూడా. నేను చూసి కాదండి, నేను అంటే ఏ సిచ్యువేషన్లో ఏ క్యారెక్టరిస్టిక్ బాగుంటుంది నేను అదే అబ్జర్వ్ చేస్తా ఫస్ట్, నచ్చితే అబ్జర్వ్ చేసేస్తా. సో నవీన్ నుంచి వేరే క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేశాను, నరేష్ గారి నుంచి వేరే టైమింగ్. అంటే ఒక సీన్లో నేను థియేటర్ చేశాను, కానీ ఒక చిన్న సీన్లో ఒక చిన్న డైలాగ్ కామెడీ ఏదో లైన్ ఉంది, దాంట్లో నాకు చిన్న టిప్ ఇచ్చారు. అంటే అది ఎంత హెల్ప్ అవుతుంది అంటే అది నాకు ఇప్పుడు కూడా వేరే ఫిల్మ్స్లో కూడా హెల్ప్ అవుతుంది. అది నాకు కూడా తెలుసు, కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతారు, లేకపోతే సడన్గా మీకు కొత్తది అలా అనిపిస్తుంది. సో డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ టు ఆఫర్ అండి, అలా కంపేర్ చేస్తే అయిపోతుంది. రవి గారు ఇందాక నరేష్ గారు మాట్లాడుతా హెల్దీ కామెడీ గురించి, అన్హెల్దీ కామెడీ అలా ఆ లైన్స్లో ఒక మాట చెప్పారు ఈవీవి గారు అన్నమాట. యాక్చువల్గా చాలామంది ఒపీనియన్ ఏంటంటే ఈ ప్యారడీలు, స్పూఫ్లు, డబుల్ మీనింగ్ డైలాగులు ఇప్పుడు టెలివిజన్లో జబర్దస్త్ అనే షోలో కొంచెం ఎక్కువయ్యి, బట్ ఏంటంటే దానికి కూడా ఆడియన్స్ చాలా ఎక్కువ ఉన్నారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ మీద, రైటర్స్ మీద కానీ డైరెక్టర్స్ మీద కానీ ఎక్కువయ్యి ఒకప్పుడు జంధ్యాల గారి టైంలో కానీ ఈవీవి గారి టైంలో కానీ అప్పుడున్నంత, ఇప్పుడు ఇందాక నరేష్ గారు అన్నట్టు ఫ్యామిలీ మొత్తం చూసే కామెడీ పోయి అలాంటి కామెడీ ఎక్కువ, మామూలుగానే తక్కువైపోయింది కామెడీ. ఆ తక్కువైపోయిన కామెడీలో కూడా అలాంటి కామెడీ ఎక్కువ ఉంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు కరెక్ట్గా అర్థం కాదు. లాస్ట్ 2 లైన్లు జబర్దస్త్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కామెడీ. నేను టెలివిజన్ షో గురించి చెప్పను కానండి. ఇప్పుడు ఇదివరకు స్పూపులు ఓన్లీ మీ సినిమాలో చేస్తేనండి, మా సినిమా ఒకటి రిలీజ్ అయితే 3 నెలల తర్వాత మీ స్పూపులు చేస్తాం, సినిమా రిలీజ్ అవ్వడానికి 6 months 4 months పడుతుందండి. ఈరోజు ప్రతి వాడి దగ్గర ఫోన్ ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఫైట్లు చేసేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా స్పూపులు చేసేస్తున్నారండి. సో మీమ్ అంటే నాట్ ఓన్లీ దాట్ అండి, అంటే మీమ్ పేజెస్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లేకపోతే క్రియేటివ్గా యూట్యూబ్లో కానివ్వండి, చాలామంది చాలా రకరకాలుగా చేస్తున్నారండి.
సో ఎక్స్పోజర్ ఇది వరకు ఓన్లీ ఇండస్ట్రీ దగ్గర నుంచి ఉండేదండి. నా ఇప్పుడు ఎవ్రీ వన్ హ్యాస్ దట్ అంటే అది అందరి దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సో అందరు 10 మంది చేసేటప్పుడు 11 చేసేటప్పుడు బోర్ కొడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ ఒక సినిమా చూశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, ఆ రోజు ఫోన్లో రికార్డ్ చేసుకుని దాన్ని స్పూఫ్ చేసి పెట్టేస్తాడు. మేము ఆ సినిమా రిలీజ్ చేసి మా సినిమా షూట్ చేసి ఎన్ని పెట్టేటప్పుడు 6 నెలలు అవుతుందండి. ఇది నేను ఎప్పుడో చేశాను కదా, ఎప్పుడో చూశాను కదా అని జనాల ఫీలింగ్ వచ్చేస్తుంది. అది నా డిఫరెన్స్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, ఒకప్పుడు జంధ్యాల గారు కానీ ఈవీవి గారి సినిమాలు కానీ ఒక 100s ఆఫ్ టైమ్స్ చూసుంటాం మనం. ఇప్పుడు కూడా టీవీలో వస్తే మనం చూడడానికి రెడీగానే ఉంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కామెడీకి ఆ రీకాల్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది. ఫస్ట్ టైంకి బాగుంటుంది, సెకండ్ టైం కూడా కొంతవరకు చెల్తా, థర్డ్ టైంకి మీకు తెలిసిందే కదా రీకాల్ వాల్యూ అనేది పోతుంది. అది నేను అనేది ఏంటంటే ఈ టీవీ కల్చర్ లేకపోతే ఈ ప్యారడీలు, స్పూఫ్లు, డబుల్ మీనింగ్ డైలాగుల మీద ఓవర్ రిలయన్స్ ఎక్కువైపోయి ఆ క్వాలిటీ తగ్గుతుందని అంటారు. డెఫినెట్గా తగ్గుతుందండి. ఎందుకంటే మీరు చెప్పిన పేర్లు ఉన్నాయి చూసారా, జంజాల గారు కానీ ఈవి గారు కానీ, వీళ్ళందరి కామెడీ మళ్ళీ చూడండి, వాటన్నిటిలోనూ ఒక సిచ్యువేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చివరిదాకా అలాగే ఉంటుంది. ఆ క్యారెక్టర్ బిహేవియర్ వల్ల మనకి ఫన్ వస్తాం, ఆ సిచ్యువేషన్ వల్ల ఫన్ వస్తుంది. ఈ రెండూ లేకుండా కేవలం మాటల మీద డైలాగ్ చేయాలనుకుంటే అది నిలబడదండి. మీరు ఇలా గుర్తు చేసుకోరు. సో క్యారెక్టర్స్ క్రియేట్ చేసినప్పుడు, కథ క్రియేట్ చేసినప్పుడు, సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే నిలబడగల కామెడీ రాయగలుగుతాం. లేకపోతే అది ఎంత చెప్పినా నిలబడదు. ఈ టైంలో అలాంటి కామెడీ రాయడం ఈజీ అంటారా? చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే ఎక్స్పోజర్ లెవెల్స్ మారిపోతున్నాయి, మనం చూసే మీడియం మారిపోతుంది, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకునేది మారిపోతుంది. ఏది పెట్టినా ఫన్ కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీరు ఏది లైక్ చేస్తే అవి వస్తూ ఉంటాయి. దాంట్లో అవన్నీ చూసిన తర్వాత థియేటర్లో నేను నవ్వుకోవాలంటే నా సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండి మీకు రిలేటబుల్గా ఉంటే తప్ప, నాకు మీకు అర్థమైతే తప్ప నాకు నవ్వు రాదు. నాకే నవ్వు రాదు, జనం ఎందుకు నవ్వుతారు? రాజీవ్ గారు, థ్యాంక్ యూ. జస్ట్ వన్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ దిస్ లాస్ట్ క్వశ్చన్. మీరు నార్మల్గా యూ కేమ్ ఫ్రమ్ ఏ కార్పొరేట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్, అండ్ యూ హ్యావ్ దట్ లుక్ ఆల్మోస్ట్. ఒక దిలీప్ కుమార్ గారి లాగా సీరియస్గా, ఒక సీరియస్నెస్ అక్కడి నుంచి కార్పొరేట్ సీఈఓ లాగా కూర్చుని ఎక్కడ అసలు నవ్వడానికి కూడా మీరు ఇష్టపడట్లేదు. అండ్ మోర్ సో మీకు మిమ్మల్ని భయపెట్టారు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు, రోడ్డు మీద పడిపోతావు జాగ్రత్త అని చెప్పిన వాళ్ళు ఉన్నారని మీకు చెప్పారు. 4-5 సినిమాలు ప్రిపేర్ అయ్యి వచ్చారు అనుకోండి మీరు. బట్ విత్ దట్ కైండ్ ఆఫ్ ఎ సీరియస్ హార్ట్ అండ్ ఎ వెరీ సీరియస్ అవుట్లుక్ టువర్డ్స్ బిజినెస్ అండ్ ఎ వెరీ సీరియస్ యాటిట్యూడ్ టువర్డ్స్ మేకింగ్ థింగ్స్ అండ్ ఫాలోయింగ్ థింగ్స్. అసలు ఈ కామెడీ సినిమా మీకు ఎలా నచ్చింది? ఇది చెయ్యాలని మీరు ఎలా అనుకున్నారు? అసలు మీకు ఈ సినిమాకి అసలు సంబంధం లేదన్నట్టుగా నాకు అనిపిస్తుంది. హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ హౌ కుడ్ యూ యాక్సెప్ట్ దిస్ స్టోరీ? హౌ కుడ్ యూ చూస్ దిస్? సార్ ఒకటి సీరియస్గా కనిపించుండొచ్చు, సారీ. ఎప్పుడైనా బీర్ తాగుతాం సార్, అప్పుడు ఫన్ కనిపిస్తుంది. ఒకటి సార్, నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ తెలుగు ఇండస్ట్రీ సార్. ఓకే. మా తాతగారు సి నాగేశ్వరరావు గారు ఈజ్ బిన్ అసోసియేట్ డైరెక్టర్ ఇన్ లాట్ ఆఫ్ తెలుగు మూవీస్, విజయవాహిని ప్రొడక్షన్స్, మాయాబజార్, పాతాళ భైరవి, అలాంటి చాలా, గుణసుందరి కథ, మల్లీశ్వరి కథ. మా తాతగారు అన్నయ్య గారు, అంటే మా పెద్ద తాత సిఎస్ఆర్ గారు, సిఎస్ఆర్ ఆంజనేయులు గారు. సో మాయాబజార్లో శకుని, పాతాళ భైరవిలో కింగ్ రోల్. అయ్యో, ఆయన ఇంట్రడ్యూస్ చేయకండి, మా మీడియాకే ఇన్సల్ట్ అది. ఈజ్ సచ్ ఏ లెజెండరీ యాక్టర్ నోన్ టు ఎవ్రీబడి. సో చిలకలపూడి సీతారామ రాజీవ్ సార్ నా పేరు, పూర్తి పేరు. మరి చిలక అని పెడితే ఏంట్రా ఈ చిలక అనుకున్నాం. టైం బాగాలేనప్పుడు పేరు కట్ చేయాల్సి వచ్చింది. ఏది చేసినా అన్ని ఫ్లాప్ అవుతుంటే పేరు చేంజ్ చేసి చూసాను సార్, కలిసి వచ్చింది. ఇంకా మళ్ళీ ధైర్యం సరిపోలేదు మళ్ళీ మొత్తం పేరు వేయడానికి. ఆధార్ కార్డులో అదే ఉంది, పాస్పోర్ట్లో అదే ఉంది. చిలక పలికింది అని మా ఆవిడ చెప్తుంది. సంతోషం. పెళ్ళాక మన టైం మారింది సార్, మంచి టైం. వెరీ నైస్, వెరీ నైస్. అంటే కాంబినేషన్ సూపర్ గా ఉంది. ఆయన ఏమో అక్కడ అబ్బురు వారు, ఇక్కడేమో చిలకలపూడి వారు, ఇక్కడేమో ఈదరవారు. అసలు జనరేషన్స్ టుగెదర్ వచ్చి మళ్ళీ సినిమాని రిపీట్ చేస్తున్నందుకు మాత్రం రియల్లీ కంగ్రాచులేట్ యూ అండ్ హ్యాట్స్ అప్ టు ఆల్ యువర్ యాన్సిస్టర్స్. Thank you, sir. Really, thank you very much. Amazing, amazing. Thank you. On this very beautiful note, let's wrap this event up. Thank you so much, everybody, for joining this interaction. Media friends, andarki kuda, and thank you so much. Aa okkati adakku team members andarki kuda oka manchi teaser naithe maaku పరిచయం చేశారు. సో మేము డెఫినెట్ గా ఈ హాట్ సమ్మర్ లో కూల్ సినిమా ఆ ఒకటి అడక్కు కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ఫరియా, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మేక్